ఏ సంజయ్ భాయ్ దిగుతున్నాం కూడా అయిపోయినా అమ్మారు వస్తున్నారు అమ్మారు వస్తున్నారు మేడారంలో భక్తులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆసనమైంది. చిలకలగుట్టలో ప్రత్యేక పూజల తర్వాత సమ్మక్క తల్లి మేడారం బయలుదేరింది. ములుగు జిల్లా ఎస్పీ AK-47తో గాల్లో కాల్పులు జరిపి గౌరవ వందనంతో సమ్మక్క తల్లిని ఆహ్వానించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, కలెక్టర్ స్వాగతం చెప్పారు. అమ్మవారి రాకతో భక్తుల కోలాహలంతో చిలకలగుట్ట దద్దరిల్లింది. రహస్య పూజల తర్వాత కుంకుమ భరిణి రూపంలో అమ్మవారిని మేడారం తీసుకొస్తున్నారు. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దె వరకు ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తల్లి దర్శనానికి లక్షలాదిగా జనం ఎదురు చూస్తున్నారు. 4 అంచెల భద్రతా వ్యవస్థలో తల్లిని గద్దెలకు చేర్చుతున్నారు పోలీసులు.
చూసినాం కదా ఎంత ముద్దుగా అనిపించింది. గన్ను ఫైరింగ్లు గురించి నాకు వినుడే తప్ప ఇట్లా కండ్లతోటి సపక్కుమని టీవీలో వచ్చి కండ్ల ముందట గన్ను ఫైరింగ్ చేస్తుంటే ఎట్లుంటుంది అనేది ఈ అప్పకే చూసిన నేను. ఇంత ముద్దుగా గన్ను ఫైరింగ్ చేసినాక అమ్మను తీసుకురానికే లోపటికి పోవడం అనేది జరుగుతుంది. ఆ పూజారులందరూ కూడా మామూలుగా మనం ఏదైతే అమ్మవారిని చిలకలగుట్ట మీదకించి తీసుకొస్తారు అని అనుకుంటామో ఒక జాగ ఉంటుంది. చిలకలగుట్ట మెయిన్ గేట్ మన అందరికీ ఎరక. ఎందుకంటే ఆ గేటు మీద బొమ్మలన్నీ ఉంటాయి. ఆడ అమ్మవారు ఆ గేట్లకెంచి లోపలికి పోతే అమ్మవారి చిలకలగుట్ట, ఆ గుట్ట మీద అమ్మవారు ఉంటుందని తెలుసు. కానీ ఆ గుట్ట మీదకెంచి ఆ గేట్ కాడికెంచి కొంచెం లోపలికి పోయినాక ఒక చిన్న వాగులాగా ఉంటుంది. ఆడ నీళ్ళు ఉంటాయి. అంటే చూడండి అమ్మవారు ఆమె కోసం ఎట్లా తయారు చేసుకుందంటే ఆమె బిడ్డలు వచ్చినా కూడా మనకు శుచి శుభ్రత అనేది ఒకటి ఉంటుంది. అది ఏ రూపంలో ఉన్నటువంటి దేవతను కొలవాలనన్నా కూడా మన మనసు ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఎంత నిమ్మలంగా ఉన్నా, ఎంత శుచిగా ఉన్నా కాళ్ళు కడుక్కొని పైకి గుట్ట మీదకి ఎక్కుతారు. అట్లా అక్కడ ఒక చిన్న వాగు లెక్క ఉంటుంది. ఆ వాగులకెంచి కొంచెం ముందుకు పోయి ఆడ గన్ను ఫైరింగ్ చేస్తారు. ఆడికెంచి లోపలికి పోయి గుట్ట మీదకి అంటే అక్కడి వరకు మాత్రమే పోలీస్ సోదరులు అందరూ పోతారు. ఆడి నుండి లోపలికి చిలకల గుట్ట మీదకి కోయ దొరలందరూ పోయి, కోయ పూజారులు అందరూ పోయి మీదికి పోయిన తర్వాత అప్పుడు అమ్మవారిని కుంకుమభరిణి రూపంలో మనందరి కోసము తీసుకొని వస్తారు. వెదురు బుట్టలో అని, కుంకుమ భరిణిలో అని, తర్వాత పచ్చికుండలో అని ఇట్లాంటి మాటలు అన్నీ చెప్పినప్పటికీ అందరి మాటల్లో ఉన్నటువంటి నిజము సత్యము ఒక్కటి ఏంటంటే అమ్మవారు కుంకుమ భరిణి రూపంలో ఉంటుంది అనేది ఒక ముచ్చట. మొత్తము గన్ ఫైరింగ్ అంతా చేసిన తర్వాత పోలీస్ సోదరులు చూడండి ఎంత సంతోషంతో అమ్మ ఈ సంవత్సరానికి అమ్మవారిని తీసుకొచ్చి ఈ సంవత్సరంలో అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి భాగ్యము మాకు కలిగింది, నాకు కలిగింది, మా సోదరులందరికీ కలిగింది. కాబట్టి ఇది కదా ఆనందము అన్నటువంటి సంతోషము వాళ్ళందరి ముఖాలలో కనబడుతుంది. గన్ ఫైరింగ్ కాగానే ఓ అని పబ్లిక్ వర్లుడు కాదు, పోలీస్ సోదరులే వర్లుతున్నారంటే వాళ్ళకి ఎంత ఆనందమైందో చూడండి. జాతర సక్సెస్ అనేది ఇప్పుడే తెలిసిపోతూ ఉంటుంది చూడండి. అగో ఆ కంకవనంలోకించి అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి సన్నివేశాలు ఇక మెల్లమెల్లగా చూద్దామండి. మొత్తం ఎర్రబట్టలందరూ వేసుకున్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమ్మక్క తల్లి పూజారులు, వాళ్ళందరూ కూడా సమ్మక్క తల్లి పూజారులు అని ఒక్క మాటలో చెప్పడం కాదు, సమ్మక్క తల్లిని సొంత తల్లి కన్నా ఎక్కువగా నమ్మేటటువంటి భక్తులు వాళ్ళు. ఈ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఉంటుంది. అదేంటంటే మూతికి, ముక్కుకు, నెత్తికి మొత్తము ఎర్రటి ఒక బట్టని కట్టుకొని అమ్మవారిని తీసుకొస్తారు. నిన్న మనము సారక్క తల్లి వస్తుంటే చూసినాము. ఆ అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు ఎవరితోటి మాట్లాడకుండా నిష్టగా అమ్మవారిని జాగ్రత్తగా ఒళ్ళే పట్టుకొని తీసుకొచ్చినటువంటి కాక సారయ్య పూజారిని చూసినాము. ఈరోజు ఈ అమ్మవారిని తీసుకొని రావడానికి సమ్మక్క పూజారులు వెళ్ళినరు. వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతమైన నమ్మకంతో ఆ అమ్మని తీసుకొని రావడానికి సంతోషంతో పోయినరో చూడండి. ఒక్కొక్కరు
బట్టని కట్టుకొని ఆ పంతులని కూడా అన్నారు, వాళ్ళను పూజారులు అంటారు. ఆ పూజారులు అందరూ కూడా వస్తున్నారు. వస్తున్నటువంటి పూజారులందరూ కూడా ఫైర్ అమ్మవారి ఆగమనం జరుగుతున్నది. అమ్మవారు అద్భుతంగా సంతోషంగా వస్తూనే ఉన్నది. కాకతీయ రాజులు కరువు సమయంలో వాళ్ళు పన్నులు కట్టమంటే కట్టలేని పరిస్థితుల్లో యుద్ధం చేసినటువంటి తల్లులు వీరమరణం అంటారు. కానీ అమ్మవారికి బాణం గుచ్చుకోగానే చిలకలగుట్ట మీదకి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్నది అమ్మవారని కొంతమంది అంటే, అక్కడ నుండి కుంకుమ భరణి రూపంలో 2 ఏళ్ళకు ఒకసారి జాతరకు వస్తుంది అమ్మ అని కొంతమంది అంటే, లేదు ఇంకా 11 జాతరలు అయినాక ఆ అమ్మవారి చిలకలగుట్ట మీద ప్రత్యక్షమై ఎట్లయితే అమ్మవారి లోపలికి వెళ్ళిందో అట్లనే మనందరికీ కనబడేటటువంటి అవకాశం ఉన్నది. వస్తుంది అమ్మ అట్లా అని ఇంకా కొంతమంది కథల రూపంలో చెప్తున్నారు. ఇట్లా అమ్మవారు కంకవనంలకెంచి బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడతాయి. ఇప్పుడు మన తెలంగాణ బిడ్డలు గర్వంగా చెప్పుకునేటటువంటి మన జాతర, మన తెలంగాణలో అతిపెద్ద జాతర ఈ మేడారం సమ్మక్క తల్లి జాతర. ఫైరింగు 3 సార్లు వేసి మామూలుగా అయితే తీసుకొస్తారు. ఈ త్యాపకు 4 సార్లు ఫైరింగ్ జోరుగా చేసిండ్రు సంతోషంతో. ఆ ఫైరింగ్ అయినాక అమ్మవారు చూడండి ఒక్కసారి ఆ వనంలకెంచి లోపలికి పోయి ఆ పంతులందరూ అమ్మవారిని తీసుకొచ్చేటటువంటి ఘట్టం ఉంటుంది. ఆ లోపలికి పోయేటటువంటి తంతు ఏదైతే ఉంటుందో ఆ తంతులకి మనల్ని ఎవరిని కూడా బయట జనాలను ఎవరిని కూడా రానివ్వరు. అది కేవలం ఆదివాసీలకి సంబంధించినటువంటి హక్కుగా భావిస్తారు. వాళ్ళు మాత్రమే పోతారు, వాళ్ళు మాత్రమే అమ్మని తీసుకొని వస్తారు. అమ్మను తీసుకొని వస్తుంటే కూడా ఎవరు ముట్టుకోవడానికి పట్టుకోవడానికి అమ్మను తాకి దండం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అట్లా చెయ్యకుండా ఉండడానికి 3 రౌండ్ల భారీ బందోబస్తు నడుమ రోప్ పార్టీ నడుమ ఆ అమ్మ గద్దెల మీదకి వస్తుంది. గద్దెల మీదకి రాకముందే ఒక్కసారి మామూలుగా మేడారం గుడికి కుడి బందును ఉండేటటువంటి సమ్మక్క గుడి చిన్న గుడి ఏదైతే ఉంటుందో నిన్న సారలమ్మ తల్లి వచ్చి సమ్మక్క గుడి కాడికి పోయింది కదా, అక్కడికి పోయి అక్కడ కొన్ని పూజలు చేయించుకొని అమ్మవారు మళ్ళా గద్దె మీదకి వచ్చి కూర్చుంటుంది. అమ్మ ఒక్కసారి గద్దె మీదకి వచ్చి కూర్చున్నదంటే మొత్తం మేడారం అంతా దద్దరిల్లుతుంది, తెలంగాణ అంతా మేడారంలోనే ఉంటుంది అని అనిపిస్తుంది. అటువంటి తల్లి, అటువంటి అమ్మ, ఆ సమ్మక్క తల్లి, ఆ సారలక్క తల్లి వాళ్ళ కోసము వాళ్ళకు దండం పెట్టుకొని మన కోరికలను చెప్పుకోవడం కోసము మన బాధలను తీర్చమని అడగడం కోసము వేలగా ముఖాలు పెట్టుకొని వచ్చి అమ్మను ఏడ్చుకుంటూ అడిగేటోళ్ళు కొంతమంది, బాధపడుతూ అడిగేటోళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మ మన కోసం వస్తున్నది. ఇంత సంతోషం అనిపిస్తున్నది చూడండి. అందరి ముఖంలో అమ్మ వస్తున్నది అన్న ఆనందము ఎంత గొప్పగా ఉంటుందో. పోయిన వంశస్థులతోటి పూజలు చేయించుకుంటుంది. ఆ వంశానికి చెందిందే అమ్మవారని కొంతమంది అంటారు. గట్టు వంశానికి సంబంధించి గట్టు 5వ గట్టుకు సంబంధించినది అమ్మ అని కొంతమంది అంటారు. ఒక్కసారి అమ్మ ఎవరికి సంబంధించిందైనా అమ్మనే. అమ్మ మనందరికీ అమ్మనే. అమ్మ కోయల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి అమ్మను కోట్ల ప్రజలు ఒక్క రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఇక్కడ మన పక్కకే ఉండేటటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రము, 5 రాష్ట్రాలలోకించి ప్రజలు వచ్చి అమ్మ కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు చూడండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మ దీవెనల కోసం ఎంతెంత దూరాల నుండి వచ్చిండ్రో, ఎన్నెన్ని రోజులు అమ్మ రాక కోసము ఎదురు చూస్తున్నారో చూడాలి మనం ఇప్పుడు. ఆ అమ్మని వనంలోకించి తీసుకొస్తుంటే చూడండి. అమ్మ బయటికి వస్తుంది. ఆ ఎర్ర బట్టలు కట్టుకొని వస్తున్నటువంటి
పూజారులు ఉన్నారు కదా, అమ్మ కనబడుతున్నది, అగో కుండల 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 అమ్మ కనబడుతున్నది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మన కళ్ళు ఈరోజు పావనం అయిపోయినాయి. మేడారం సమ్మక్క సారక్క తల్లిని గద్దె మీదకి వచ్చి చూడలేదు, గద్దె మీదకి ఎక్కనీయలేదు అన్న బాధ వద్దే వద్దు. ఒక్కసారి ఆ అమ్మను కుంకుమ భరణిలో చూస్తే ప్రాణము లేచి వస్తున్నది. ఎవ్వరికైనా ఆ భరిణెల అమ్మ రాబోతున్నది మన దగ్గరకు అందరికీ. వచ్చి గద్దెల మీద కూర్చునేటటువంటి అమ్మ ఆ అమ్మనే. ఆ అమ్మను నిజంగా కోరుకుంటే కొంగు బంగారం చేసే తల్లి. కొంతమందికి పిల్లలు లేరంట, పిల్లల కోసం మొక్కుకున్నారంట. మొక్కుకున్న పిల్లలను మామూలుగా పిల్లల కోసం మొక్కుకుంటే ఒక పిల్లనో పిల్లగానో ఇస్తే సరిపోతుంది. కానీ అమ్మ అసుంటిది కాదు. అమ్మ ఒక్కటి అడిగితే ఒకటే దెబ్బకి 2 కవల పిల్లలను ఇచ్చేసింది. అట్లా మొక్కుకొని 2 కవల పిల్లలను తీసుకొచ్చి గుండు కొట్టించి వాళ్ళ ఎత్తు బంగారం ఇచ్చి తల్లిదండ్రులు ఎత్తు బంగారం ఇచ్చి గిన్ని పూజలు నడుస్తున్నాయి. అమ్మ నువ్వేందమ్మా, ఎంతమందినమ్మా, ఎంతమంది బిడ్డలను చూస్తున్నావమ్మా. నిన్ను మొక్కే ఆలోచన ఏదైతే ఉందో, నువ్వు వస్తావన్న ఆలోచన ఏదైతే ఉందో, నువ్వు ఉన్నవన్న ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత గొప్పగా ఉన్నదమ్మా. నువ్వు ఉన్నవన్న ధైర్యంతో ఎన్ని పనులు చేస్తున్నామమ్మా మేము. అమ్మను ఒకవైపు నుండి తీసుకొని వస్తున్నారు, ఇంకోవైపు ఒక్కసారి గద్దెల మీద చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఇసుకేస్తే రాలని జనం అయినా కూడా దర్శనాలు అయితేనే ఉన్నాయి, పబ్లిక్ నడుస్తూనే ఉన్నారు. చూడండి, నడుస్తున్న పబ్లిక్ అంతా కూడా దర్శనం చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి పబ్లికే. ఇక ఈరోజు రాత్రికి అమ్మవారు గద్దె మీదకి వచ్చిందంటే రేపంతా కూడా దర్శనాలు దద్దరిల్లిపోతాయని చెప్పుకోవాలి. అంత పబ్లిక్ మళ్ళీ అమ్మ వనప్రవేశం చేసే వరకు కూడా అంత పబ్లిక్ నడుస్తూనే ఉంటారు, దర్శనాలు చేసుకుంటూనే ఉంటారు. అమ్మవారిని చూసే భాగ్యం మనందరికీ ఉందా? అమ్మవారిని దగ్గర నుండి చూసే భాగ్యం మనందరికీ ఉందా? అమ్మవారి మేడారం ఇప్పుడు ఎట్లుందో చూసే భాగ్యం మనకి ఏమన్నా ఉందా అంటే ఒక్కసారి మేము మీ అందరి కోసము మాకు కష్టమైన మేము మిమ్మల్ని అందరినీ అమ్మవారి అమ్మవారి దయకు, అమ్మవారి కృపకు, అమ్మవారి ప్రేమకు పాత్రులను చెయ్యాలని అగో అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు ఫైరింగ్ దగ్గర నుండి షురు చేసి, ముగ్గుల కాడికించి షురు చేసి ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాము. ప్రతి విషయం కూడా మీరు ఏ సంగతి మిస్ అయినట్టే లేదు. ఈ త్యాపకు మీరు మేడారంకి రాకపోయినా V6 చూస్తూనే ఉండండి, మొత్తం అన్ని ముచ్చట్లు అందులో కనబడుతూనే ఉంటాయి. దర్శనము, అమ్మ దర్శనమే భాగ్యము. అమ్మ ఉందన్న నమ్మకం ఎంత ధైర్యమో, అమ్మ దర్శనం అనేది అంత భాగ్యము. అమ్మ నిన్ను వచ్చి చూడాలే అనుకున్నాను ఒక త్యాపకు, అయితే వచ్చి చూస్తేనే నన్ను ఇంత పెద్దోని చేసినావు, మళ్ళీ పెద్దోని చేసినావు కదమ్మా అని మళ్ళీ వచ్చి చూసిన. మళ్ళీ వచ్చి చూస్తే ఇంకా పెద్దోని చేసినావు. ఇట్లా అంచెలుగా నన్ను ఎంత ఎత్తుకు ఎదిగేటట్టు చేసినావమ్మా అని ఒక్కొక్క అన్న మొక్కుకుంటే, నాకు పిల్లలనిచ్చుడే కాదు తల్లి, నా పిల్లలకు కూడా పిల్లలనిచ్చి మమ్మల్ని అందరినీ సంతోషంగా చూస్తున్నావు. మా పిల్లలకు ఏ రోగము రొస్టు లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ దుఃఖము లేకుండా కాపాడుతున్నావు తల్లి అని మొక్కుకుంటున్నటువంటి అక్కలను చూస్తున్నాము. పిల్లల కోసం మొక్కుకున్నాము, పిల్లల ఉద్యోగాల కోసం మొక్కుకున్నాము, పిల్లల పెళ్ళిళ్ళ కోసం మొక్కుకున్నాము. ఇట్లా ఒక్కటా రెండా ఎన్ని ముచ్చట్లు అబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మవారికి సంబంధించిన ముచ్చట్లు ఎన్ని చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తుంది, ఎంత కథ చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తుంది. ఆ తల్లి బంగారు తల్లి వచ్చిందా, మన అందరినీ చూసిందా, మన అందరి మొక్కులు తీర్చిందా, మళ్ళా వనంలోకి వెళ్ళిపోయిందా, మళ్ళా 2 ఏళ్ళ దాకా నేనున్నా అన్న ధైర్యాన్ని నింపి వెళ్ళిపోతున్నటువంటి తల్లి ఆ సమ్మక్క సారలమ్మ తల్లి. ఆ ఇద్దరు తల్లి పిల్లలకి ఇద్దరికీ కూడా మనము ఎన్ని చేసుకున్నా ఎన్ని మొక్కుకున్నా తక్కువనే అనిపిస్తుంది. చూడండి, ఆ జాతర చూస్తుంటే కళ్ళు జిగ్గుమంటున్నాయి కదా. తెలంగాణ కుంభమేళగా పిలువబడేటటువంటి పెద్ద జాతర ఇది. ఎందుకంటే మన భారతదేశంలో కుంభమేళ ఉన్నది, మొన్ననే కుంభమేళ అయ్యింది. ఆ కుంభమేళ మొదటి కుంభమేళ అయితే ఇది 2వ కుంభమేళ.
భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర, అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం జాతర. ఈ కుంభమేళా మన కోసం మన తెలంగాణలో ఉండడం అనేది నిజంగా అదృష్టంగా చెప్పుకోవాలి. మనందరం కూడా అదృష్టవంతులం అనుకోవాలి. ఇంత గొప్ప జాతరను మన కళ్ళతోటి చూస్తున్నాం. ఇంత సంబరం అనిపిస్తుంది. నిజానికైతే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు కూడా పొందింది. భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యేటటువంటి పండుగ ఇదే. ఎక్కువ మంది పబ్లిక్ హాజరయ్యే పండుగ ఇదే. అమ్మవారు వస్తుంటే ముందట బోనాలు, కంకవనం బోనాలు తీసుకొని వస్తున్నారు చూడండి. అమ్మవారిని ఆ కంకవనంలో పెట్టుకొని తీసుకొని వస్తున్నటువంటి అక్కయ్యలెన్లు వాళ్ళందరూ కూడా శివసత్తులు ముందు అమ్మవారికి ముందు నడుస్తూ ఉన్నారు చూడండి. వస్తుందన్న ఆనందంతో ముద్దుగా కంకవనంతో బోనాలు చేసుకొని తీసుకొని వస్తున్నారు. నిజానికైతే కొంతమంది అంటారు సమ్మక్క సారవ తల్లులకు బోనాలు ఉండయి కానీ నాగులమ్మకు బోనాలు ఉంటాయి అంటారు. మరి ఆ నాగులమ్మ బోనాలను అక్క వస్తుందన్న ఆనందంతో పగిడిద్ద రాజుకి మొదటి భార్య నాగులమ్మనే నిజానికి. కానీ ఆ రాజు సౌందర్యాన్ని చూసి, ఆ రాజు అందాన్ని చూసి, అబ్బాకి ఇంత మంచిగా ఉన్న రాజు నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, మా అక్క చేసుకుంటే నాకు దొరకడు కదా గీ స్వామి అని మొదలు వచ్చి రాజేం బాగలేడని వాళ్ళ తండ్రికి చెప్పి ఈమెనే పెళ్లి చేసుకుంటుంది. ఆ నాగులమ్మను కూడా చాలామంది భక్తులు శివసత్తులు మొక్కుకుంటారు. ఈ మేడారం అనేది ములుగు జిల్లా కేంద్రము. అంటే ములుగు జిల్లా నుండి కేంద్రం నుండి షురు చేసి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి ఒక మారుమూల అడవి ప్రాంతము. మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రకమైనటువంటి జాతర జరిగేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు కొండలు కోనలు కొంచెం తగ్గినాయి, అడవి కూడా కొంచెం తగ్గింది. మనము పబ్లిక్ అందరూ రావడం వల్ల కొంత చెట్లన్నీ కూడా అటు ఇటు అయినా కూడా అమ్మను చూడడానికి వచ్చిన పబ్లిక్ కాబట్టి, అమ్మ కోసం వచ్చిండ్రు కాబట్టి, బాధతో వచ్చిండ్రు కాబట్టి, గుండెల సంతోషంతో వచ్చిండ్రు కాబట్టి, ప్రేమతో వచ్చిండ్రు కాబట్టి అవన్నీ కూడా కాకుండా అమ్మ మీదనే జాతర కొనసాగుతున్నది. నేను ఇంతకుముందు ఒక ముచ్చట చెప్పిన, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇట్లా వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మామూలుగా అయితే నాకు తెలిసి నేను చిన్నగున్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా ఇటుపక్కకు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలలోకించి వచ్చేటోళ్ళు ఇప్పుడు మధ్యప్రదేశ్ నుండి కూడా వస్తున్నారు. జార్ఖండ్ నుండి రావడమే కాకుండా జార్ఖండ్ నుండి కూడా వస్తున్నారు. లక్షల కొద్దీ తండోపతండాలుగా వస్తున్నటువంటి పబ్లిక్ని అందరినీ కూడా ఆదరించనికే, హక్కున చేర్చుకొనికే ఆ అమ్మ వనంలకెంచి జనంలకు వస్తుంది. జనజాతర చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ఈ అద్భుతమైనటువంటి జాతర, అమ్మవారు వస్తున్నటువంటి జాతర. అమ్మవారు మెల్లగా మెల్లగా తరలి ఆ రోప్ పార్టీ మధ్యలో చూడండి, చుట్టుపక్కల ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఎర్రటి బట్టలు వేసుకున్నటువంటి కోయ బిడ్డలు, ఆదివాసీ బిడ్డలందరి సమక్షంలో పోలీసుల బందోబస్తు నడుమ అమ్మవారు వచ్చేస్తున్నారు. అట్లా నడిచి ముందుకు వస్తూ ఉంటే పబ్లిక్ అంతా కూడా చూసి దండాలు పెట్టుకుంటున్నారు. అమ్మా, నువ్వు మా అందరి కోసం వస్తున్నావు, మమ్మల్ని చూడడానికి వస్తున్నావు, అంత మంచిగా ఉన్నది. నీ జాతరను
1996లోనే రాష్ట్ర పండుగగా అప్పటికి ప్రభుత్వం గుర్తిస్తే 2014లో తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 96లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అంటే ఎంత రాష్ట్రం అంతా కూడా మొత్తము అమ్మను గొలుస్తున్నారు, అమ్మ పండుగ చేసుకుంటున్నారు అని అనుకుంటేనే ఇటువంటి అధికారికమైనటువంటి గుర్తింపులు ఇస్తారు. ఆ గుర్తింపులు అందుకున్నటువంటి తల్లివి తల్లి నువ్వు. నిన్ను నీ జాతరను నీ ఆగమనాన్ని ఇట్లా మీదికెంచి చూసే భాగ్యాన్ని మాకు కలిగించినవు. మేము చాలా ధన్యులమమ్మ అని మొక్కుకుంటా పబ్లిక్ అందరూ కూడా దండాలు పెట్టుకుంటున్నారు చూడండి.